హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. రషీద్ అన్న, నెక్స్ట్ మ్యాచ్ మనకు ఎస్ఆర్హెచ్ తో ఉందన్న. భయం అవుతోందన్న, నిద్ర కూడా పట్టట్లేదు. ఏ శుభ్మన్ గిల్, ఎందుకు భయపడుతున్నావు? ఎస్ఆర్హెచ్ కి భయపడతారు ఎవరన్నా? అన్నా, వాళ్ళ మ్యాచ్లు చూసావా నువ్వు? కేకేఆర్ తో మ్యాచ్ ఓడిపోయినా గెలిచినంత పని చేశారు. ఇక ముంబైకి అయితే చుక్కలు చూపించారు. అవి మామూలు చుక్కలు కాదు. ముంబై బౌలింగ్ వీక్ గా ఉంది, అందుకే కొట్టినారు. మన బౌలింగ్ ఎట్లుంది తెలుసా? ఎంత స్ట్రాంగ్ ఉంది తెలుసా? నువ్వు ఊరికే ఉండన్నా, నీ బౌలింగ్ లో కూడా సిఎస్కే వాళ్ళు 6లు కొట్టినారు. సిఎస్కే వాళ్ళు మన పైన 200 పైన చేసినారు. మనం మ్యాచ్ ఎక్కడ ఆడినాం? చెన్నైలో ఆడినాం. ఎస్ఆర్హెచ్ ముంబై పైన ఎక్కడ కొట్టింది? హైదరాబాద్ లో కొట్టింది. ఇప్పుడు మనకు వాళ్ళతో మ్యాచ్ ఎక్కడుంది? మన గ్రౌండ్ లో ఉంది. శుభ్మన్ గిల్ కెప్టెన్ అయ్యింది, నువ్వే భయపడితే ఎలా? ప్లేయర్స్ కి ధైర్యం నింపాలి. ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతాను, కోల్కతాతో మ్యాచ్ ఎక్కడ జరిగింది? కోల్కతాలోనే జరిగింది. అక్కడ కూడా దుమ్ము లేపారు కదా. మరి ఏంటి శుభ్మన్ గిల్, నువ్వు కెప్టెన్సీ తీసుకొని ధైర్యంగా ఉండకుండా ఇట్లా భయపడుకుంటుంటే కెప్టెన్సీ ఎట్లా చేస్తావు నువ్వు? హార్దిక్ పాండే చూడు, పిచ్చ కొట్టుడు కొట్టించుకొని 2 మ్యాచ్లు ఓడిపోయినా కూడా ఎంత ధైర్యంగా హాయిగా నవ్వుకుంటూ ఉన్నాడు. అట్లుండాలా నువ్వు కూడా. శుభ్మన్ గిల్, కొత్తగా కెప్టెన్ అయ్యావు, నిన్ను చూస్తే జాలవుతోంది. మా వాళ్ళు హైదరాబాద్ లో చూపించిన విశ్వరూపం అందులో సగం అహ్మదాబాద్ లో చూపించారు అనుకో. హలో, అంత లేదు, నేనేం భయపడ్ను మీకు. మా రషీద్ అన్న నాకు సపోర్ట్ ఉన్నాడు. రషీద్ ఖానా, మా వాళ్ళు స్పిన్నర్స్ని ఎట్లా ఆడుతున్నారు తెలుసా? హెన్రిచ్ క్లాసన్ అయితే స్పిన్నర్ బౌలింగ్ చేస్తుంటే ఏదో పిల్లోడు బౌలింగ్ చేసినట్టు కొడుతున్నారు. ఇక అభిషేక్ శర్మ, పీయూష్ చావ్లాని అయితే దంచి కొడితే బాల్ మార్చాల్సి వచ్చింది. అయినా మా దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఉంది ప్యాట్ కమిన్స్ అన్న. ప్లానా? ఏంటది? మీ ఓపెనర్స్ ఎవరు? మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ ఎట్లా కొడతాడు, కానీ మయాంక్ అగర్వాల్ వికెట్ ని మేము తీయము కదా. అప్పుడేమవుతుంది? రన్ రేట్ తగ్గుతుంది, ట్రావిస్ హెడ్ పైన ప్రెషర్ పెరుగుతుంది. అదే మా ప్లాన్. ఏం చేసినా మయాంక్ అగర్వాల్ అవుట్ చేయము, అలాగే క్యాచ్లు వదిలి పెడతాము. కావాలంటే ట్రావిస్ హెడ్ కు బ్యాటింగ్ రాకుండా చేస్తాము, మయాంక్ అగర్వాల్ తోనే ఓవర్ అంతా ఆడిస్తాము. ఈ ప్లాన్ తో వచ్చామంటే మీ బ్యాట్స్మెన్స్ ఎవ్వరు రారు. ఇక ట్రావిస్ హెడ్ అవుట్ అయితేనే వేరే వాళ్ళు వస్తారు. ట్రావిస్ హెడ్ అవుట్ కాడు కాబట్టి ఈ ప్లాన్ తో మేము ముందుకు వెళ్తాం. అందుకే కుర్రాలకు కెప్టెన్సీ ఇవ్వకూడదు అనేది ఇలా ఉంటుంది. ఏందన్నా, ఇంత మంచి ప్లాన్ చెప్తే కుర్రాలకు కెప్టెన్సీ ఇవ్వకూడదు అంటావు? మరి నీకు కొంచెం కూడా తలకాయ లేదా శుభ్మన్ గిల్? మన ప్లాన్ వాళ్ళకెందుకు చెప్తావు? వాళ్ళ అపోజిషన్ కాదా? ఇప్పుడు వాళ్ళు మయాంక్ అగర్వాల్ను అవుట్ అవ్వమని చెప్తే, బౌల్డ్ అవ్వమని చెప్తే, లేకుంటే మయాంక్ అగర్వాల్ని అసలు బ్యాటింగ్ పంపించకుంటే? అవునన్నా, నోట్ జారేసా. ఇప్పుడు ఎట్లా అన్నా? ప్లాన్ మార్చేసామని చెప్పనా? నేనేం తిక్కోన్నాను ఇప్పుడు చెప్తే నమ్మడానికి? మీ ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. ఇక మేము దీనికి కౌంటర్ ప్లాన్ రెడీ చేస్తాం. మయాంక్ అగర్వాల్ తో ఫుల్ డిస్కషన్ పెడతా. శుభ్మన్ గిల్, ఈసారి నాకు ఫస్ట్ లోనే ఓవర్లీ, పవర్ ప్లే లోనే ఓవర్లీ నేను చూసుకుంటా. యా ట్రావిస్ హెడ్ కొడతాడో, యా అభిషేక్ శర్మ కొడతాడో. గుజరాత్ గెలిచి తీరాల్సిందే. అహ్మదాబాద్ లో మన జెండా ఎగరాల్సిందే. అంత లేదమ్మా, ఇక అయిపోయింది. ఐపీఎల్ లోకి ట్రావిస్ హెడ్ వచ్చేసాడు. ఇక ఎస్ఆర్హెచ్ ని ఎవ్వరు ఆపలేరు. ఫస్ట్ మ్యాచ్ లో అంటే నేను లేను కాబట్టి పొరపాటుగా తక్కువ రన్స్ తో మా వాళ్ళు ఓడిపోయారు. అదే నేను ఉండింటేనా ఇంకొక 2 ఓవర్లు మిగిలించి స్కోర్ ని మొత్తం బూదేసే వాళ్ళం. అంత లేదు ట్రావిస్ హెడ్. ఇప్పటి వరకు నువ్వు ఫేస్ చేసిన బౌలర్స్ వేరు, అహ్మదాబాద్ లో నువ్వు ఫేస్ చేసే బౌలర్స్ వేరు. పవర్ ప్లే లో నేను 2 ఓవర్లు బౌలింగ్ చేస్తాను నీ కోసం. ఈసారి నీ వికెట్ తీసుకున్నాకే గ్రౌండ్ లో నుంచి బయటకు వెళ్తా. అయ్యో పాపం, పెద్ద కష్టమే వచ్చింది. అట్లయితే నువ్వు గ్రౌండ్ లోనే డిన్నర్ కూడా చేస్తావు మ్యాచ్ అయిపోయాక? ఎందుకు అట్లెందుకు చేస్తా? మరి నా వికెట్ నువ్వు ఎలాగో తీసుకోలేవు కదా, కాబట్టి గ్రౌండ్ లోనే ఉండాల్సి వస్తుంది నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ వేరే చోటు జరిగే వరకు. ఓ, అంతదాకా వచ్చావా నువ్వు? బరి తెగించారా మీరు? చూపిస్తా రషీద్ ఖాన్ పవర్ ఏంటో ఈ మ్యాచ్ లో చూపిస్తా నేను. ఏంటి ప్యాట్ కమిన్స్ అన్నా, నా ప్లేయింగ్ గేమ్ లో ప్లేస్ లేకుండా చేసినావు? ముందుగానే మన వాళ్ళందరూ బాగా ఆడుతున్నారు, కొంపదీసి ఈ ఐపీఎల్ లో నాకు నామాలు పెట్టినట్టేనా? చూడు రాహుల్ త్రిపాఠి, టీం గెలవడం ఇంపార్టెంట్, కావ్య పాప కళ్ళల్లో ఆనందం చూడటం ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చేయి. ప్లేయింగ్ గేమ్లో లేకుంటే ఏంటి, అప్పుడప్పుడు ఫీల్డింగ్కి పిలుస్తా, వచ్చి 2-3 క్యాచ్లు పట్టుకుని వెళ్ళు. గిల్లు, ఈసారి నువ్వు టాస్ గెలిస్తే చేజింగ్ తీసుకో. వాళ్ళు 270 కాదు 300 కొట్టినా మ్యాచ్ నేను గెలిపిస్తా. ఓవర్కి 5 కాదు, ఒక్కొక్క ఓవర్కి 5-6 సిక్స్లు కొడతా అంతే. ఇంకా 5 ఓవర్లు మిగిలిండగానే మ్యాచ్ ని కంప్లీట్ చేస్తా. ఒరే రాహుల్ టెవేటియా, మరీ ఓవర్ అనిపించట్లేదారా? పవర్ హౌస్ రా ముంబై. ఆ ముంబై వాళ్ళే ఏం చేయలేకపోయారా? ఇక మీరెంతరా మా ముందు బచ్చాగాళ్ళు? పవర్ ప్లేలో నన్ను ఏదో కొట్టారు గానీ నిన్ను చూసావు కదా,
మళ్ళీ ఎలా బౌలింగ్ చేశాను. నన్ను దాటడం అంత ఈజీ కాదు. అవును, నేను కూడా ఉన్నాను. నిన్న చూసావు కదా, లాస్ట్ 2 ఓవర్లు ఎన్ని తక్కువ రన్స్ ఇచ్చాను. దానివల్ల మేము గెలిచాము. అంత లేదులే అన్న, మీరు పొడిచింది ఏమీ లేదు. నిన్న ముంబై వాళ్ళు బాగానే ఆడారు. ఆ హార్దిక్ పాండ్యా వచ్చి బాల్ అన్ని తినేశాడు. లేదంటే మీకంత సీనే లేదు. అయినా ఒక్కదానికి ఫుల్ సంతోషంగా ఉందన్న. ఎందుకు? ముంబై పైన సూపర్ విక్టరీ సాధించి ఆర్సీబీ రికార్డ్స్ ని బ్రేక్ చేసినందుక? యహ, అది కాదు. హార్దిక్ పాండ్యాని ఓడించావు, అది మాకు ఆనందం. ముంబై ఇండియన్స్ తో మాకు సంబంధం లేదు, హార్దిక్ పాండ్యాతోనే మాకు సంబంధం. దానికే ఫుల్ ఖుషిగా ఉన్నాం. సరే, గెలుస్తాం అంటున్నారు కదా, నేను కూడా ఈసారి రఫ్ అండ్ టఫ్ బ్యాటింగ్ చేస్తా. ఏ బౌలర్ కి భయపడను. చూసుకుందాం. మీరు ఎక్కువ స్కోర్ కొడతారు, మేము ఎక్కువ స్కోర్ కొడతాము. మీరు గెలుస్తారు, మేము గెలుస్తాము. చూసుకుందాం. శుభ్మన్ గిల్, నీ ప్రతాపమో నా ప్రతాపమో. హైదరాబాద్ లో కాదు, మీ నట్టింట్లో అహ్మదాబాద్ గ్రౌండ్ లోనే మిమ్మల్ని ఓడిస్తాము.